తెలుగు సంస్కృతి సంప్రదాయాల్లో ప్రాచీన కళలో ఒకటి కోలాటం. కోనసీమలో ఎక్కువగా కోలాటం దర్శనమిస్తుంది. శ్రీకృష్ణుని స్మరిస్తూ మహిళలు కోలాటం ఆడడం ద్వారా దైవ చింతనతో పాటు ఆరోగ్యం సొంతమవుతుందని నమ్ముతారు. కోనసీమ పల్లెల్లో ఇంటి దగ్గర మహిళలు ఎక్కువగా కోలాటం ఆడుతూ ఉంటారు. అసలు కోలాటానికి సంక్రాంతికి సంబంధమేంటో కోనసీమ వెళ్లి చూద్దాం. సాంప్రదాయాలని గౌరవిస్తూ వాటికి పెద్దపీట వేస్తూ సంక్రాంతి సందర్భంగా కోలాటం కూడా ఆడుతూ ఉంటారు. సో ఆ కోలాటం గురించి ఇప్పుడు వీళ్ళతో మాట్లాడదాం. ఎందుకంటే చాలా చక్కగా ప్రాక్టీస్ చేసి వీళ్ళంతా ఎప్పుడు కూడా ఇలా ఏదైనా మంచి కార్యక్రమాలు జరుగుతున్న ప్రతిసారి కూడా కోలాటం అనేది చేస్తూ ఉంటారు. సో వీరితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఈవిడనమాట మనకి కోలాటంలో మెయిన్ వీళ్ళందరినీ ట్రైన్ చేశారు. వీళ్ళందరితో ఇక్కడ చక్కగా ఆడిస్తున్నారు కదా. ఈవిడతో ఒకసారి మాట్లాడదాం. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి అండి. మన సంస్కృతిలో భాగంగా ఒక కోలాటాన్ని కూడా మనం చాలా రెస్పెక్ట్ ఇస్తాము. అండ్ సంక్రాంతి సందర్భంగా కోలాటం ఆడుతున్నారు, మీరు పిల్లలందరికీ నేర్పిస్తున్నారు కాబట్టి మీ ఉద్దేశంలో కోలాటం గురించి చెప్పండి. కోలాటం అనేదండి ప్రతి ఒక్కరు వెయ్యాలండి. ఇది మన సాంప్రదాయం. ఇది తరించిపోయింది. అంటే ఫస్ట్లో వేసేవారండి, ఇప్పుడైతే ఎవరు వేయడం లేదు. కానీ ఇది వేయడం వల్ల ఒకటి మన సాంప్రదాయంగాను, ఇంకొకటి మన బాడీ ఫిట్నెస్గా కూడా ఉంటుంది, ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన అన్ని మెషిన్స్ వచ్చేసాయి, ఎవరు పనులు చేయడం లేదు. ఈ కోలాటం వేయడం వల్ల ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది. అది కూడా అదొకటి. ఇలాంటి మన సంక్రాంతికి ఏంటి, వేరే వేరే పూజలకి ఏంటి, మనం ఇది చేస్తే చాలా అందంగా ఉంటుందండి. నా అభిప్రాయం అయితే అదండి. ఇది మా పిల్లలండి, మేము ఎప్పుడు అన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము. మా పిల్లలు కూడా యాక్టివ్గా ఉంటారండి. ఎస్, నిజంగా ఒక మంచి విషయం నేర్చుకున్నాం. అసలు సాంస్కృతిక కార్యక్రమాల్లో వీటిని ప్రదర్శించడం మన సంస్కృతిలో ఒక భాగం మాత్రమే కాదు, ప్రతి ఒక్కదానికి కూడా ఒక మెడికల్ బెనిఫిట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీరు చెప్పినట్టు మనం చాలా ఉత్సాహంగా ఉంటాం, ఎందుకంటే మన బాడీ అంతా కోలాటం చేసేటప్పుడు చాలా యాక్టివేట్ అవుద్ది ప్రతి ఒక్క భాగం కూడా. బికాస్ ఈ తల నుండి పాదాల వరకు కూడా ప్రతి ఒక్కటి కదులుతూ మనం చాలా యాక్టివ్ అవ్వడమే కాకుండా ఫిజికల్గా ఫిట్గా ఉండడానికి కూడా కోలాటం ఒక బెనిఫిట్ అవుతుంది. ఎన్ని ఇయర్స్ నుండి నేర్పిస్తున్నారు కోలాటం? మేమండి ఒక 10 years నుంచి నేర్పుతున్నామండి. ఇంకా ఇంకా ఉన్నారు. ప్రెజెంట్ అయితే ఈ ప్రోగ్రామ్కి ఇదండి. మనకి ఎప్పుడూ కూడా కంటిన్యూగా వస్తారు. పిల్లలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారండి. అలాగే పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళకి ఇంట్లో పనులే కాకుండా ఈ కోలాటం వల్ల ఒక ఎక్సర్సైజ్ అంతే. పని కట్టుకుని ఎక్సర్సైజ్ చేయక్కర్లే, ఈ కోలాటం వేయడం వల్ల ఎక్సర్సైజ్. అటు ఆరోగ్యంగానూ బాగుంటారు, ఇటు హెల్తీగా బాగుంటారు, అండ్ అందంగా కూడా ఉంటారు. అది మెయిన్. సో చూస్తున్నాం కదా, కోనసీమ జిల్లాల్లో అసలు ఇది తగ్గింది అనేది లేకుండా ప్రతి ఒక్కటి ఉంటాయి. మనం ఉదయాన్నే లేచిన దగ్గర నుండి, అంటే భోగి మంటలు, హరిదాస్ మనల్ని నిద్ర లేపుతూ వచ్చి పాడే కీర్తనలు కావచ్చు, ముగ్గులు పోటీలు కావచ్చు, ఇంటి ముందు కల్లాపి జల్లి గొబ్బెమ్మలు పెట్టడం కావచ్చు, చెరుకు గడలు, గంగిరెద్దులు, ఇలా ప్రతిదీ. అఫ్కోర్స్ కోడి పందాలు కూడా ఉంటాయి. సో ప్రతిదీ ఏది మిస్ అవ్వకుండా ఏదైనా ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం కోనసీమ జిల్లాలకు రావాల్సిందే.